महाराज की जय, देवदत्त को जय, भगवान श्री वेंकटेश्वर महाराज की जय। नमस्कार। ఇక్కడ మొదటిగా సాయి మాస్టర్లకు అలాగే జయమా జయచంద్ర రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ మాస్టర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారు ఇప్పుడు సమాధి స్థితిలో ఉన్నారు. మాస్టర్ గారు ఆత్మానుభూతి పొందుతూ మనందరినీ కూడా ఆ మార్గంగా నడిపించమని వారిని ప్రార్థిస్తూ, మనకు సమయం లేదు కాబట్టి నేను విషయంలోకి వెళ్ళిపోతాను. ఇందులో మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు నాకు ఇచ్చిన అంశం సాయి మాస్టర్ పరంగా వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, అంతే కదండి. అంటే మొట్టమొదట దానికన్నా ముందు ఎలా ఉండాలి అంటే, ఇలా ఉండాలంటే అలా ఉన్నాం, కానీ అందరం రావులా ఉండాలి అనుకుంటున్నాం. అలా ఉంటున్నామా? కాబట్టి అసలు ముందు అలా ఉండాలి అంటే ఏం చేయాలి, తర్వాత దానికి ముందు ఏం చెప్పాడు మాస్టర్ గారు చూద్దాం. ఆయన మొట్టమొదట మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆధ్యాత్మికత అంటే ఏంటి మొదటి అక్కడి నుంచి మొదలు పెట్టేవారు. ఏ ప్రసంగమైనా మీరు ఏదైనా చూడండి, ఎందుకంటే అవగాహన కోసం మొదట ఆధ్యాత్మికత అంటే ప్రతి జీవి, ఏ జీవి అయినా సరే తృప్తి శాంతి కోసం కృషి చేస్తుంది కదండి. అటువంటి తృప్తి శాంతిని పొందే మార్గమే ఆధ్యాత్మికత. ఇప్పుడు తెలిసింది ఉంది, అంత తృప్తి శాంతి మనకి లేదు కదండి. తెలియటంతో ఇప్పుడు నిత్య జీవితంలో ఉండవని అలంకారం ఉండలేము, అది ముఖ్యమైన విషయం అన్నమాట. అలా ఇది తెలిసినంత మాత్రాన సరిపోదు అంటాడు మాస్టర్. ఎలాగా అంటే, డబ్బు మీద ప్రీతి మనిషి ప్రవర్తన అంతా మలిసినట్టు అంటాడు. ఎంత బాగా చెప్తుంది అంటే, డబ్బు మీద బాగా ఇష్టం ఉందనుకోండి, ఇక మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి చేష్ట దేని పరంగా ఆలోచిస్తామండి, దాని పరంగానే కాదు నాకేంటి అదే ఆలోచిస్తాం. మనం ప్రతి అంశాన్ని మనం దాని ప్రకారం ఆలోచిస్తాం. అంటే ప్రతి నిమిషాన్ని, ముఖేష్ అంబానీ ఉన్నారు ఉదాహరణకి, అతను ప్రతి నిమిషాన్ని డబ్బుతో లెక్కేసుకుంటాడు. అలా అదేవిధంగా ముముక్షత్వం కూడా మలిస్తే అది వాస్తవం అవుతుంది. ఇది మాస్టర్ గారు అంటే, ఊరికే నోటుతో అనుకుంటే సరిపోతుంది, అలా మన ఆచరణలో కూడా ఉంటే అవుతుంది. ఎలాగైతే డబ్బున్నవాడు ప్రతి నిమిషము ప్రతి క్షణము తను ఎలా సంపాదించడం కోసం ప్రతి క్షణాన్ని ఆలోచిస్తాడో, చదువుకునేవాడు ఇంకా ఎలా బాగా మనం మేటర్ గ్యాదర్ చేయాలని ఆలోచిస్తాడో, అలా చేసినప్పుడే వాస్తవం అవుతుంది. అప్పుడు మనకి సాయి మాస్టర్ పరంగా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అది మనం మొదటి గుర్తుపెట్టుకోవాల్సింది. వ్యక్తి శాంతి అనే దాన్ని మనం ఎలా పొందాలి వ్యక్తిగతంగా అంటే, ఇది థియరిటికల్ గా చెప్పేసుకొని మనం ఊరికే ఇప్పుడు చదివేసుకొని ఆచరణ అనేది లేకుండా పోయామనుకోండి, దాన్ని కూడా మాస్టర్ గారు చమత్కారంగా చెప్తాడు. అంటే చెప్పేవాళ్ళు ఎవరు ఎక్కడ కష్టపడాలి అన్నీ మాస్టర్ గారే చెప్పేశాడు. మనం దాన్ని ఎదుర్కొని చెప్పుకోవడం అంతే, కాంబినేషన్స్ అంతే. ప్రతి విషయం ఉన్నాయండి గ్రంథాల్లో లేని అంశం అంటూ లేదు. మీరు దయచేసి కొత్త పుస్తకాల చుట్టూ చుట్టూ ఎవరి చుట్టూ దగ్గరకండి, పుస్తకాల్లోనే ఉన్నాయి, అన్ని గ్రంథాల్లోనే ఉన్నాయి. ఆయన ఒక చోట ఏమంటే, నిత్య జీవితంలో ధనం కోసము ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచన కదండి. కాబట్టి మిగతా జీవితం ఎట్లా పడితే అట్లా గడిపేసేసి, ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి మీరు వింటున్నారు కదా, దుర్గారు నేను నిత్య జీవితం ఎలా ఉండాలి అంటే మాత్రం నేను ఉండలేదు, మీరు ఉండలేదు కదండి. అందువల్ల నా మొట్టమొదటి ఏం చెప్పారంటే, అందుకే ప్రబోధామృతంలో మాస్టర్ గారు ఒక అద్భుతమైన మాట రాశారు. చాలా మందికి ఆధ్యాత్మిక భావాలు గుబాళిస్తాయి మాటల్లో, కానీ హృదయంలో ఉండేవి రాగద్వేషాలు. పైకి ఎంతో ప్రేమగా బాగున్నావా నాన్న అనొచ్చు, కానీ మనకు ఉండేవి లోపల రాగద్వేషాలే. కాబట్టి వాడు పతనం అవుతాడు అని చెప్తారు. కాబట్టి మొట్టమొదట దానికి మాస్టర్ చెప్తారు, ఎందువలన, ఎందుకని మనకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు తృప్తి శాంతి కావాలని మనం కోరుకుంటున్నాం, ఇది తెలుసుకుంటున్నాం, కానీ మరి మనం ఎందువలన అది పొందలేకపోతున్నాం అంటే, అది కూడా మాస్టర్ గారు చెప్పారు. ఏమనంటే, ఆధ్యాత్మిక మీద ఎవరికైనా సరే ఒక మినిమం లెవెల్ అయినా ప్రీతి కలిగి ఉండాలి. ఏమండి, అది ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా డెప్త్గా ఉంటాయి. అంటే ఏదో మామూలుగా వచ్చేసాం, రొటీన్గా దండం పెట్టేసుకున్నాం వెళ్ళిపోతున్నాం అన్నది కాదు. దాని యందు మనకి ప్రీతి ఉండాలి. ఎలా ప్రీతి ఉండాలి? చీట్ల ప్యాకెట్ వాడికి దాని మీద ప్రీతి ఉన్నట్టు, సీరియస్ వాళ్ళకి దాని మీద ప్రీతి ఉన్నట్టు కదండి. దాని యందు ప్రీతి ఉండి ప్రాపంచిక జీవితంలో అనవసరం కాని వాటి పట్ల కుతూహలము తగ్గనిదే ఏ సాధన ఉపకరించదు. కాబట్టి ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఎక్కడితో చూపించాడు మాస్టర్ గారు కదండి. అంటే అనవసరమైన వాటి పట్ల మాత్రం మళ్ళా కోరుకుంటూ మనం ఏమండి మళ్ళా ఇటు పక్క కోరుకుంటే మనకి ఆధ్యాత్మికంగా నిత్య జీవితంలో తృప్తి దొరకదు. అంటే మినిమం లెవెల్ ప్రీతి ఉండాలంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను. శారదామాత పరమహంస గారి భార్య
ఆయనకి పరమహంస గారికి ఇలాగా మామూలుగా ఆడవాళ్ళు అంటారు కదా, అష్టాచమ్మలు ఇలాంటివి ఇష్టం ఉండదు ఆయనకి. సాధన గడపాలి, మహాత్ములందరూ చెప్పేది అదే కదా. అది చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారు, అలా చెప్పింది ఆయన ముందు ఎప్పుడు ఆవిడ చేయరు. తర్వాత పల్లెటూరు వెళ్తారు, వాడు ఊరు జైరా బండికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు, శారదా రా ఆడుకుందాం. ఆయనకి ఇష్టం ఉండదు, నేను ఆడను అంటుంది. ఆయనకి లేడుగా రా అంటుంది, ఆయన లేడుగా సినిమాకి వెళ్దాం అన్నట్టుగా. అంటే ఆవిడ ఏముంటుంది, ఏమీ మాట్లాడదు. అంటే నిజానికి ఆయనకి ఇష్టం లేని ఏవి నాకు కూడా ఇష్టం లేదని ఆవిడకి. అది అంటే మినిమం స్థాయి లెవెల్ ప్రీతి ఆవిడకి ఉన్నటువంటి అదేనమాట. అందువల్ల ఆయన ఎదురుగుండా ఉన్నా అంతే, లేకపోయినా అంతే. కారణం ఏంటంటే ఆ అమ్మగారికి ఆయన అంతా అటువంటి ప్రీతి ఉంది. అందువలన మనకి కూడా అట్లాంటి మినిమం లెవెల్ ప్రీతి ఉందనుకోండి, ఆయనకి ఇష్టం లేని పనులు మనకి ఇష్టం కాకుండా పోతాయి. కాబట్టి తృప్తి శాంతి వస్తుంది. ఇప్పటికీ ఇప్పుడు ఉన్నాయి, మనకున్నాయి, ఇంకా నాకున్నాయి, ఇంకా ఆయనకి ఇష్టం ఇష్టమైనవి కాబట్టి మనకి కలగట్లా. అందువలన స్పష్టంగా చెప్పాడు, ఊరికే ఆధ్యాత్మికత అంటే మాటలు కాదు, ఊరికే స్పీచెస్ చెప్పేయడం కాదు, వినేయడము కాదు. చాలా మంది ఆయన చెప్తారు, ఎక్కువ వెంటనే ఆధ్యాత్మికత అనుకుంటారు కాదు, చెప్పడమే ఆధ్యాత్మికత అనుకుంటారు. అంటే చోటమ్మ గారు ఎవరు స్పీచ్ చెప్తారా, మీరు చెప్పడే చోటమ్మ గారికి నా పోటీ పెట్టండి, నేను చెప్తే ఏమన్నా ఆవిడ కాలు కొట్టి మనం పనికొస్తాము. అందువలన ఇదే మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, మనకి ఒరే నువ్వు అనవసరమైన విషయాలు చెత్తకుండిలా చేసుకొని నువ్వు పారాయణ 1 గంట సేపు చేసి 23 గంటల సేపు ఆ చెత్తకుండిలాగా పెంచుకుంటూ పోతే నీకు ఉపయోగపడేది ఏముండదు అన్నాడు మాస్టర్ గారు. నన్ను క్షమించండి, ఇంకా చెత్త చేరుతూనే ఉన్నాను. అందుకే నేను ఏమన్నానంటే, అనవసరమైన వాటి పట్ల కుతూహలం తగ్గితే ఏ సాధన ఉపకరించదు. మినిమం లెవెల్ కలగాలి అంటే, కొన్ని మినిమం లెవెల్ కలగాలంటే ఏం చేయాలి, చిత్తశుద్ధితో వివేచించాలి అన్నాడు. సిన్సియర్గా మన ప్లస్లు మన మైనస్లు మనకి మనము సిన్సియర్గా మనం చూసుకోవాలి. ఇది ఎవరికి ఎవరు చెప్పేది కాదు, ఇది ఎవరికి వాళ్ళు. అదే కదా బాబా గారు చెప్పింది, వాడాల దొంగల్ని గమనించుకోవాలి అని చెప్పారు. అది చూసుకొని ఆయనకి నివేదించుకోవాలి. అంటే మొట్టమొదట అది జరగాలి. విడవలసిన దుర్గుణాలు విడవాలి. సాధనలో మనకి ఏవేవైతే ఉన్నాయో వాటిని మనకు విడిచిపెట్టడానికి కనీసం ప్రయత్నం చేయాలి. మన వల్ల కానప్పుడు ఆయనకి నివేదన చేసుకోవాలి. ఆయనకి చెప్పుకుంటే ఆయన పోగొడతాడు. ఏమండి, ఇది చేయకుండా అది ఇది రెండు ఉండాలంటే కుదరదు. విడవలసిన విడిచిపెట్టాలి. లేకపోతే ఒక వంక డబ్బు సంపాదించి మరో వంక చీట్లాట్లో తగలబెట్టినట్టు డబ్బులు పోవడమే కాక దురలవాటు కూడా అవుతుంది. అంటే ఇంకా సాధన చేసినా కూడా అది రావణాసుడి సాధన లాగా అవుతుంది అని మాస్టర్ గారు చెప్తున్నారు. అంటే దాని నుంచి మళ్ళా చెప్పాలంటే, మనము వరుసలో చెప్పుకున్నాము, మాస్టర్ గారు మనం ఎందువల్ల అటువంటి నిత్య జీవితంలో పొందలేకపోతున్నాము అంటే, మనకి మినిమం లెవెల్ సాధన లేదు, ఉన్న రొటీన్గా చేస్తుంది. ఎందుకని మరి దానికి ప్రశ్నకు వేసుకోవాలి కదా. వేసుకుంటే మాస్టర్ గారే ఒక చోట చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారండి. మాస్టర్ గారు థామస్ గారికి రాయించిన లెటర్లో చెప్పారు. ఆ లెటర్ ప్రతి ఒక్కరు కూడా చదవలసినటువంటి లెటర్ అనమాట. నేను గుప్తంగానే చెప్తున్నా. ఇందులో మానవుడు తనకు ఏమి కావాలో అది ఎలా లభిస్తుందో తనకై తానే ఆలోచించి తేల్చుకోవాలి. నాకు ఏం కావాలి అంటే, మీరు చెడుగా అనుకోరంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుకొచ్చింది. అంటే అంత సిన్సియర్గా ఉంటారు. పరమహంస పడుకున్నారు, శారదా మాతో వచ్చారు, ఆవిడ పడుకున్నారు పక్కన. అప్పుడు ఆయన ఇదే చెప్తారు. ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నాను, నా సొంతమే చెప్పట్లా. ఓ మనసా, నువ్వు కోరుకునే స్త్రీ శరీరం ఇదే. దీనికోసమే లౌకికమైన మనుషులు తుచ్చమైనటువంటి ఈ సుఖం కోసం ఎన్నో పనులు, ఎన్నో దిగజారులు చేస్తారు. నిజంగా నీకు ఇది కావాలా, పరబ్రహ్మము కావాలా, నీకు నువ్వు నిజాయితీగా తేల్చుకో. ఆయన అంటారు, పరమహంస చరిత్ర చూడండి, మీరు రిఫర్ చేయండి, అందులో ఆయన భావన ఎప్పుడైతే చేస్తారో అంటూ కావాల్సి వస్తే ఇది తుచ్చమైనటువంటిది, ఇది కావాలా అని ఆయన తాకే లోపల ఆయన సమాధానం పెట్టుకుంటారు. అంటే ఆయన ఎంత వివేచన చేసి దాన్ని సమూలంగా పోగొట్టుకున్నాడు. కాబట్టి నిజంగా మనకు ఆత్మ, అందుకే చూడండి మాస్టర్ గారు చెప్తారు అక్కడ కూడా చరిత్రలో కూడా, లోపలేమో పైకి చిరుతలు పట్టుకొని పాడుతుండేవాడు ఏం చెప్పాడు, ఆవిడ చాలా మడిగా వంట చేసి తీసుకొచ్చి ఏం చెప్పాడు, నాకు నాటకాలు వేసేవాడు పెట్టమని చెప్పాడు కదా. అంటే సిన్సియారిటీ కనీసమైన మనకి ఏం కావాలి, ఇది కావాలా అది కావాలా అండి. మనకి ఇది కోరుకుంటూ మళ్ళీ ఆచేసినందుకు అది కావాలనిపించినందుకు నేను గుడ్ బై చెప్పేపో, అది మాస్టర్ గారు చెప్పారు. అంటే మనిషి తనకి తాను తేల్చుకోవాలి. వికల్పాలు ఎలా తొలగించుకోవాలో మహాత్ముల చరిత్రలు చెప్తాయి. ఇప్పుడు లెక్కల్లో చెప్తాయి, లెక్కల్లో ఇదిగో ఈ లెక్క ఇలా చేయాలని చెప్తాయి. ప్రాక్టీస్ ఏం చేయాలి, మనమే చేయాలి. మాస్టర్ గారు చెప్తారు, ప్రేమ గీతాన్ని బట్టి పట్టాడు, పిల్లాడు పాడుతూ ఉంటాడు, వాడికి దానికి కావాలి తెలుసా, వాడు ఆ ట్యూన్ వింటాడు, వీడు మనం చేసే పని కూడా అంతే.
ఇంత స్పష్టంగా చెప్పారు మా మాస్టర్. వారు చెప్పినట్టుగా స్వయంగా యోచించకుండా మిగతా యోచనలాగా ఆ భావాలను ప్యాసివ్గా స్వీకరిస్తారు. ఇదే పదం అంటే గుడ్డిగా తీసుకుంటారు. మాస్టర్ గారు అని చెప్పారు, మనం చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు కదా, మనకేం కావాలి చెప్పిన దాంట్లో మనం ప్యాసివ్గా తీసుకోకుండా, అంటే గుడ్డిగా ఏదో యాక్సెప్ట్ చేయకుండా, మన హోంవర్క్ మనం హోంవర్క్ని మగ్గింగ్ అప్ చేయకుండా, బట్టి పట్టకుండా, ఇంకా చెప్పేది పాటను బట్టి పట్టిన వాడికి ఏం తెలుస్తుంది? అలా భావం తెలుసా? దాన్ని ఏ భావంతో చెప్పాడు రాశాడో తెలుస్తుందా? తెలియదు. కాబట్టి మనము కూడా ఎక్కువ మంది ఏం చేస్తారట, అలా హోంవర్క్ చేస్తారు. మీకు ఇంకోసారి ఉదాహరణ చెప్తాను అర్థం కోసం. రమణ మహర్షి కూర్చున్నారు. ఒక యువకుడు వచ్చి చెప్పాడు, స్వామి మీరు దేవుడు చూసారా అన్నాడు. దేవుడు వాడేవాడు రమణ మహర్షి అనగానే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వారు. ఇప్పుడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు. అప్పుడు మహర్షి అంటాడు, ఏ వివేకానంద చిత్రం చదువుకున్నట్టున్నాడు ఆ పుస్తకాన్ని. వివేకానంద స్వామికి స్టార్ట్ అయింది కదా, నేను కూడా పెద్ద వివేకానంద అయిపోయి చేయాలి అనమాట. అందుకని క్వశ్చన్ ఎవరికి వచ్చింది? వివేకానందకి వచ్చింది. నీకు వచ్చింది అంటే రావడం అంటే పుస్తకం చదివితే రాదు కదా, లోపల మరణం అయింది ఆయనకి. మాస్టర్ గారికి మరణం అంటే ఏమిటి, చావు అంటే ఏంటి, పుట్టుకంటే ఏమిటి, దానికి స్టార్ట్ అయింది. మనకి స్టార్ట్ అయిందా? సీరియల్ ఏమిటి, నెక్స్ట్ మనం ఏంటి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమిటి కదండి. మనం అలానే ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా నటిస్తాం మాస్టర్ గారు లాగా కదా, మనం డ్రెస్ అవి కాస్త డ్రెస్ అయిపోతావా కదండి. కాబట్టి మొట్టమొదట మనల్ని మనం అంగీకరించుకోవాలి. మొట్టమొదట మనకి ఏం కావాలి మనం తెలుసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మన నిత్య జీవితం అంటే తర్వాత అప్పుడు వస్తుంది. ముందు ఇదేమీ సరి చేసుకోకుండా మనం నటించామనుకోండి, అది కేవలము నటనే, ఆత్మవంచనే. అందువలన ఎక్కువ శాతం మందిని ఆయన మాస్టర్ గారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే హోంవర్క్గా తీసుకుంటారు. అంటే హోంవర్క్ చేయరు, ఊరికే ప్యాసివ్గా తీసుకుంటారు. వాళ్ళు చెప్పారు కాబట్టి మనము కూడా ఆలోచించాలి. అంటే ఎలా ఆలోచించాలి? ఇందాక చెప్పారు ఉదాహరణ మీకు పరమాంశని. అలా మనం కూడా అనేక రకాలైనటువంటి ఉదాహరణలు వాళ్ళు చెప్తారు. అంటే నేను ఒకప్పుడు అనుకున్నాను, అతిశక్తి కాదు, ఉదాహరణకు చెప్తున్నాను ఎలా ఆలోచించాలంటారు. నా మనసులో నేను ఆలోచించుకున్నప్పుడు అనుకునేవాడిని, ధనం అనేది బాగా ఉంటే మన లైఫ్లో సెటిల్ అవుతాం కాబట్టి డబ్బు బాగా డబ్బు ఇవ్వాల్సిందే అని అనుకున్నాను. అలా బాబాతో అనుకుని ఎంతైనా చెప్పు బాబా ఇలా అనుకున్న తర్వాత చాలా సిచ్యువేషన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ చూసి తెలుసుకున్నాక అనిపించింది. ఒకటే కదా సమస్యలు ఇంకా ఉన్నవాడు కూడా కూడా ఉంటాయి. అలా ఎవరికి వాళ్ళము మనము ఎవరి అన్వేషణ వాడు చేయాల్సిందే. మాస్టర్ గారు అన్వేషకుడు కాబట్టి మనం బయట చేయగలమా? అందువలన ఆయన ఏం చెప్తున్నారంటే, అందువలన ఎక్కువ మంది పరిస్థితుల ప్రభావం వలన విరుద్ధమైన లక్ష్యాలు కోరుతారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఒకటి కోరుతూ ఉంటాం, ఒకటి చేస్తూ ఉంటాం. మాస్టర్ గారు చెప్పినట్టు ఉండాలనుకుంటున్నాం, కానీ అలాగా ఉండలేకపోతున్నాము. ఎందువల్లంటే మనకి ఏం కావాలంటే మనకే క్లారిటీ లేదు. అమ్మాయికి తెలుసు నెక్స్ట్ జాబితాలో నేను ఉండాలి, నెంబర్ 1 ఇండియా జాబితాలో. అతనికి క్లారిటీ ఉంది. మాస్టర్ గారు మాట్లాడండి, అలా ఉన్నవాడు ఎవడైనా ఏ రంగంలోనైనా విజయం సాధిస్తాడు. అతనికి అతని ఆలోచన, అతని వే ఆఫ్ థింకింగ్ మొత్తం ఎప్పుడు నడుస్తుంది, అంతా అదే పెడుతుంది కదండి. అలా చేసిన వాడు ఏ రంగంలో వాడైనా నెంబర్ 1 అవుతాడు అన్నాడు. మనం ఏం చేస్తాం, మనసులో ఒకటి అనుకుంటాం, ఒక భావం పెట్టుకుంటాం, ఒక రకంగా కృషి చేస్తుంటాం. ఈ రెండింటికి పొసగదు. అందువల్ల ఏమవుతుందంటే మనం అలా నిత్య జీవితంలో ఉండాలన్నా ఉండలేము. అందుకే మాస్టర్ గారు ఇంకొక మాట నేను మాస్టర్ గారు ఏమంటే, నేను స్వయంగా ఆలోచించి నిశ్చయించుకున్నాను అన్నాడు మాస్టర్. అది ఆయన ధీరుడు, కశ్చిత్ ధీరః. మనము ఇలాంటి తాత్కాలికమైన వాటి కోసం మళ్ళా పాకులాడతాం. కానీ మాస్టర్ గారు నాకేం కావాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి అండి మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకేం కావాలి అనేది ఎవరికి వాళ్ళకు నిశ్చయించుకొని ఆయన చెప్తున్నాడు. అలా నిశ్చయించుకున్నాను, నేను స్వయంగా నిశ్చయించుకున్నాను, నా కృషి ఏకముఖంగా నడుస్తుంది. ఎందుకంటే ఆయన చేసే ప్రతి చింతన, ఆయన చేసే ప్రతి ఆలోచన ఎటువైపు నడుస్తుందండి, అటువైపు వెళ్ళిపోతుంటుంది. ఎవరో తిడతారు, ఆయన పట్టించుకోడు. ఆయన ఏమంటే తెలుసు, మనం మాస్టర్ తిరుగుతున్నట్టు ఎదురుకి నుంచి వచ్చేయగలిగి వదిలేసేయండి, మనం అక్కడ ఆగిపోతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనం ఎక్కడెక్కడ ఆగిపోతా ఉంటాయి. వాడన్నాడు అక్కడ అయిపోతాం మనం. మాస్టర్ గారు ముందుకెళ్ళిపోతున్నాడు. అది వాడికి ఇంకా ఏమన్నా అంటాడు, వాడికి నా మీద ఉన్న భావం, అది వాడి భావం నేనెందుకు ఫీల్ అవ్వాలి, తీసేయి అంటే ఆయన కృషి, ఆయన ఆలోచన అంతా ఎటు మీద ఉంటుంది, బాబా మీదే ఉంటుంది. మన కృషి, మన ఆలోచన ఎవరి మీద ఉంటుంది, ఇతని మీదే ఉంటుంది. మన ఎనర్జీ అంతా ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. అక్కడ అది మాస్టర్ గారు చేసినటువంటి, ఆయన చెప్పారు, నా కృషి ఏకముఖంగా నడుస్తుంది కాబట్టి నా ప్రతి యోచన ఒకే లక్ష్యం కలిగి ఉంటుంది. ఆయనకి డీవియేషన్, డిస్ట్రాక్షన్ రాదు. ఆయనకి
ఎందువల్లంటే ఆయన ముందే ఆలోచించి పెట్టేసినట్టు. అదే మనం చేసే పని. మాస్టర్ గారు ఆలోచించుకోండి, మనం ఆలోచించుకుంటే మనకు అవ్వదు. అంటే మనం అదే థాట్ పెట్టుకుంటే ముందు మొట్టమొదటి మనం కూడా డిస్కస్ చేసుకోవాలి మన గురించి, మన బలహీనతలు, మన బలాలు, మనకి ఏం కావాలని మనం నిజాయితీగా చర్చించుకొని మనం ఎక్కడెక్కడ మన వీక్నెస్ ఉన్నాయో, మనం ఇప్పుడు మన ఆత్మజ్ఞానం పొందడమే మన లక్ష్యం అనుకుని పైతే పొందగలమని ఆలోచిద్దాము. కానీ అవ్వలేదు. అలా ఇప్పుడు నేను ఇవాళ నిర్ణయం చేసుకొని ఇక్కడ ఆత్మలక్ష్యం పొందాలనుకునే పొందలేము. మనం ప్రయత్నం చేసుకుంటూ బాబాకి చెప్పుకుంటూ మన ప్రయత్నం నుంచి మాస్టర్ గారు చెప్పారు జారిపోకుండా చూసుకుంటూ వెళితే అది అప్పుడు నిత్య జీవితంలో, ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటది, నిత్య జీవితంలో సాయి మాస్టర్ పరంగా వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి ఇవన్నీ ఆలోచించి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం. ఇప్పుడు టైం వచ్చింది, ఇంకొకటి అనుకోండి ఏ తోట పొలమ గారికి అంటుంటారు. మనం ఏం చేస్తాం, నిత్య జీవితంలో మనకి ఏం కావాలని నేర్చుకున్నాం కాబట్టి ఈ 10 నిమిషాలు ఏంటి అని సాధన చేసుకున్నాం. ఈ 10 నిమిషాలు ధ్యానం. ఎందువల్ల మనకి ఇప్పుడు ఒక గోల్ ఉంది, మనకు ఒక లక్ష్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తే ఇప్పుడు ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ టైంలో మనం ఏం చేయడం మొదలెడతాము, దానికి మాత్రమే మనం కేటాయిస్తాము. అలా ఎవరు నిర్ణయించుకుంటే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. కాబట్టి ఒక అద్భుతమైన మాట అన్నాడు మాస్టర్ గారు, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మవిమర్శయే తగినది. మనకి ఇంకోటి గురించి ఇప్పుడు రన్నింగ్ రేస్ చేసేవాడు పరిస్థితి మనది. చూడు వాడు స్లోగా పరిగెత్తున్నాడు, వాడు సరిగ్గా ఆలోచిస్తావా, మనం పరిగెత్తి మన సంగతి ఏంటో మనం చూసుకోవడం. కాబట్టి మనం పరిగెడుతున్నావా లేదా మన సంగతి మనం చూసుకోవడమే ఆధ్యాత్మికత, మన గురించి మనం ఆలోచించుకోవడం నిజాన్ని. సరే, ఇప్పుడు మనము ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిత్య జీవితంలో సాయి మాస్టర్ పరంగా ఎలా ఉండాలి అని చూసుకుంటే కొన్ని విషయాలు మాస్టర్ గారు నిత్య జీవితంలో ఇవి కూడా మాస్టర్ గారు చెప్పిన విషయాలు ఎలా ఉండాలో మాస్టర్ గారు గురించి చెప్పారు. అవి ఒక్కసారి స్మరించుకొని మనం అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మన గోలు రోజుకి ఆయన చెప్తాడు మాస్టర్ గారు, రోజు ఉదయానికి ఒక్కసారైనా మన లక్ష్యం మనకి గుర్తు రావాలి. మనకి దుర్లభమైన మానవ జన్మ లభించింది కాబట్టి మాస్టర్ గారు లాంటి మహాపురుషులు కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహంతో మనం ఉత్తరించుకోవాలి. ఇలా మన కనీసం ఆ భావన రోజుకి ఒక్కసారైనా కలగాలి అని చెప్తూ, మనకి ఇష్టం లేని వాళ్ళు సంచి తీసుకొచ్చి పెడతా ఉన్నా ఏమంటాం, కుదరదండి మాకు ఇక్కడ కుదరదంటాం. ఇష్టం ఉన్నటువంటి వాడు 12 సామాన్లు తీసుకొచ్చి పెడతా ఉన్నా కూడా మనకి పెట్టుబడి ఇంకా కావాల్సి అంటాము. అంటే రాగద్వేషాలు మొట్టమొదట చేయించాలి, ఇష్టాయిష్టాలు వేసరా. అంటే నిత్య జీవితంలో మొట్టమొదట ఎలా ఉండాలో అని చెప్తున్నారు. రాగద్వేషాలను జయిస్తేనే ఆధ్యాత్మికత వికాసం అవుతుంది. ఇది కాకుండా అంటే నిత్య జీవితంలో సాధన చేసుకోవడం అంటే ధ్యానం చేసుకోవడం కావాలి అని నిరంతరం ధ్యానంలో కూర్చున్నా ఏమవుతుంది, సాధన లేని గుణాలు లేని బిల్డింగ్ లాగా అది సాధన కూడా లేకుండా పడిపోతుంది. కాబట్టి నిత్య జీవితంలో మొట్టమొదట ఇష్టాయిష్టాన్ని, రాగద్వేషాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. రెండోది, మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు కదండి. అంటే ఒక్కొక్కళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు ఆర్థికంగా, ఒక్కొక్కళ్ళు ఆర్థికంగా ఇంకొక పరిస్థితి ఉండొచ్చు. ఏ ఒక్కరిది ఒక రకంగా ఉండదు. కారణం ఏంటంటే పరమహంస చెప్తారు, అది వాళ్ళ ప్రారంభం, వాళ్ళ ప్రొఫెషను, కొన్ని మిగతా అంశాలు మారుతాయి కానీ ప్రొఫెషను, బర్త్, డెత్, మ్యారేజ్ ఇట్లాంటి కొన్ని మారవని చెప్తారండి. అవి అందువలన మన ప్రారంభం వల్ల మనం ఇలా జన్మించాము. ఇప్పుడు నేను దానికి ఒక ఆటో నడుపుకోవాల్సి వచ్చింది అనుకోండి, మాస్టర్ గారు పరీక్ష రావడం చెప్పారు, ఆటో నడుపుకోవాల్సి వచ్చింది అనుకోండి. అంటే మనం దేని వల్ల నిర్ణయించుకున్నాం, మనము మన ప్రారంభం నిర్ణయించింది. కాబట్టి నేను బాధపడవలసినటువంటి అవసరం ఏంటి, మన ప్రారంభం ప్రకారమే ఇది జరుగుతోంది. ఇలా ఆలోచించి మనసును శాంతపరచుకోవాలి. కానీ శాంతి లేదని గొడవ పడకూడదు అన్నారు. అంటే మనం ఇలా ఉండగలగాలని నిర్ణయించబడితే మన ప్రారంభమే కాబట్టి మనం ఉన్నాం అండి. మనం ఇంకా రాజకీయాలకు వెళ్ళకూడదు, సన్యాసం తీసుకోవాలి అనుకుని మూల కూర్చొని వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు కదండి. ఆ అవ్వాలనుకునేవాడు కాకపోవచ్చు. కారణం కూడా ఏమిటిది, ప్రార్థన. వాడు చేసిన ప్రార్థన. అందుకే చెప్తూ శివుడు అంటారు యుద్ధం చేయాలి అంటారు. అంటే మనలో కలిగేటువంటి భావాలకి ఇవి చెప్పుకున్నంత సులువు కాదు. స్వామి వివేకానంద ఒక చోట చెప్తారు అన్నమాట. ఏమంటే ఒకసారి ఆయన అమెరికాలో కొన్నాళ్ళు ఉంటారు కదా, ఒక చోట గుర్రబడిలో వెళుతూ వాళ్ళతో ప్రతి ఒక్కరితో స్వామి మాట్లాడేవారు. ఎక్కువ తక్కువ అని కాదు. ఒకసారి ట్రైన్లో వెళుతూ గుర్రాలు నడిపే జాకీతో మాట్లాడతారు. సార్ మీకు వాళ్ళతో మాట్లాడింది, అయ్యో తెలుసుకోగలిగితే వాళ్ళ దగ్గర కూడా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. గుర్రాలు రకాలు గుర్రాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కడు ఆయన గురువే. అలా గుర్రబండితో వాడితో మాట్లాడతాడు అనమాట. ఏంటి అంటే అతను చెప్తాడు అనమాట, అట్లా గురించి స్వామి చెప్తాడు. అతను ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉన్నవాడు, ఆర్థికంగా ఇబ్బంది పడి అంతా పోయి ఇప్పుడు ఏం చేసుకుంటాడు, హ్యాపీగా గుర్రబడి నడుపుకుంటాడు. నిజంగా నా దృష్టిలో అతనే అనుష్ఠాన వేదాంతి అంటాడు. అంటే ఇంతమందిని చెబుతాను కానీ అంత హ్యాపీగా మనం ఉంటామా, అతను హ్యాపీ అంటే మనది అన్ని పోయినాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు మళ్ళీ కొత్త లైఫ్ హ్యాపీగా మొదలు పెట్టుకోగలిగాడు. అది నిజంగా అలా జీవించగలడు. మన
ప్రారంభం అంటే చెప్పుకున్నంత సులువు కదండి. అలా జీవించగలిగితే మన ప్రారంభం ఎలా నిర్ణయించబడి ఉంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో సాయినాథుడు మనని ఉంచాడు అని మనం నిత్య జీవితంలో మనకి ఎదురైనప్పుడల్లా ఉండగలగాలి. అలా వాళ్ళు ఉండగలుగుతారు. మనకి చిన్న ఉదాహరణ చెప్తారు. పరమహంస గారిని ఒకళ్ళు పిలుస్తారు. ఇలాంటి మహాత్మ చరిత్రలు మొత్తం అవే మనం చూసుకుంటూ పోతే సమయం లేదా. వాళ్ళు పిలిచినప్పుడు ఒక ఇంటికి పిలిచి తీరా ఆయన ఇళ్ళకి పట్టించుకోవడం మానేస్తారు. అప్పుడు ఇక పక్క శిష్యుల కోపం వస్తుంది. బాగా వెళ్ళిపోదాం అనేదంటే పరమహంస మనం తినకుండా వెళ్ళిపోతే యజమానికి మంచిది కాదు అని చెప్పేసి ఒక మూల కూర్చొని తినేసి వెళ్ళిపోతాడు. అంటే అంత పరిస్థితిలో కూడా రాగద్వేషాలు కలిగి ఉన్నాడా? అదే మనం చూసుకోవాలి. మన హోంవర్క్ మనం అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైనాయి. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఎగనిస్ట్గానే. అందువలన అలాంటి భావంతో మనం సాధనలోకి వెళ్ళాలి అని చెప్తూ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు మాస్టర్ గారు. ఎవరిని గురించి ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవాలి. వీడు ఇట్లాంటి వాడు, వాడు ఇట్లా మనకి తెలియకుండానే లోపల ఏం జరిగిపోతుంటే మనకి క్యాలిక్యులేషన్స్ వేసేస్తూ ఉంటాం. అందువల్ల ఏం చెప్పండి, ఎవరి గురించి ఎటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు. ఇలా ఉంటాడు, వీడు ఇలా మాట్లాడతాడు. ఎందువల్లంటే వీళ్ళు ఇలా చేస్తారు, ఇంకొకటి ఇది ఇలా జరగాలి అని అనుకుంటారు. చాలా ముఖ్యమైన తలకాయ మనకి. ఇగో ఫలానా ఫంక్షన్ ఫలానా ఇలా జరగాలనుకున్నప్పుడు జరగకపోతే కోపం వచ్చేస్తుంది, చికాకు వచ్చేస్తుంది జీవితంలో. ఇది ఇలా జరగాలని ఇలాంటి భావాలు అనుకోకుండా మన ప్రయత్నం మనం చేయాలి. కానీ అన్నీ మన చేతిలో ఉండవు. మన ప్రయత్నం మనం చేసి గురువు చెప్పినట్లు చేసి ఊరుకోవాలి. లేకపోతే శాంతి దొరకదు. మన అంటే ప్రయత్నం మానదనట్లేదైనా మన ప్రయత్నం చేయాలి. ఏ అభిప్రాయం ఏర్పరచుకోకుండా మన కృషి మనం చేయాలి, వదిలేసేయాలి అని చెప్తూ ఈయన ఆ బాబా ఆలోచించట 190 రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాట. కాబట్టి మనకి ఇలా జరగలేదని మనం అనుకోకూడదు. మన ప్రయత్నం మనం చేసేసాం, అయిపోయింది. బాబా గారు ఏం చేస్తే అది చేస్తాం. అలాగ ఉండగలగాలి అన్నాడు మాస్టర్ గారు. అట్లా ఉండగలిగాడు. ఎన్ని ఉన్నాయని సంఘటనలు మన నిత్య జీవితంలో ఉండగలుగుతున్నాం. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తున్నాను. మనకు అసలు ఎక్కడ కలుగుతుంది? ఎక్కువసారి దీనివల్లే కదా. మన పిల్లల్ని చదువు ఏమంటాం, అది జాలేదంటాం, కోపం వస్తుంది. ఎన్నిసార్లు ఏం చెప్తుంటారు అనుకోండి, చికాకు వస్తుంది. ఓహో మాస్టర్ గారి నిర్ణయం ఇలా ఉంది అని అనుకోగలిగామనుకోండి. వాళ్ళు ఫలాన్ నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అనుకోకుండా అది ఇలా జరిగింది, అయిపోయింది కనుక మనం అయిపోయింది కనుక మనం ఏం చేయగలం. అలా ఉండగలగాలి అని ఇంకొకటి కూడా చెప్పాడు. జీవితంలో మనం వీటికో మందు చెప్పాడు నిత్య జీవితంలో. ఇందాక మీకు మనవి చేసేది ఇంకొకటి ముఖ్యమైనది మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో పనులు చేసేటప్పుడు ఏది ఎలా జరిగినా అది గురువు గారి ట్రీట్మెంట్ గా తీసుకోవడం చేత కావాలి. ఇంకోటి ఏంటంటే మనకి సహజంగా నేను ఇంత కష్టం చేశారండి, నాకు ఇలా అన్నారు, ఇలా మాటలు వచ్చాయి, ఇలా బాధపడుతుంటాం. దానికి ప్రతి రోగానికి మాస్టర్ గారి దగ్గర మందు. కీర్తి అపకీర్తి అనేవి పూర్వకర్మ ఫలాల వల్ల వస్తాయి. ఒక్కొక్కడికి ఏమీ చేయకపోయినా వాడు మంచి పొజిషన్లో కట్టచ్చు కదండి. ఒక్కొక్కడు నేను ఏం కష్టపడకుండా హ్యాపీగా వాడు దండలు సన్మానాలు అవన్నీ చేయించుకోవచ్చు. కాబట్టి పూర్వపుణ్యం వల్ల అవి జరుగుతూ ఉంటాయి. మన అర్హతకి వాటికి రావు. ఇది గుర్తుపెట్టుకొని నిందాస్తుతిని పట్టించుకోకుండా ఉండాలి. ఇది నాకు అనిపిస్తుంది. ఒకటి మనం పట్టుకొని సమ్మేళనంలో నెక్స్ట్ సమ్మేళనం దాకా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చాలు. నిందా స్తుతి, వాడు స్తుతించినప్పుడు సమానంగా తీసుకోవటం, మనం తీసుకున్నట్టుగా వాడికి తెలియకపోతే కానీ మనకు తెలుస్తుందిగా. లోపల మనం ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేసుకోవడం. నిందని స్తుతిని రెండింటినీ సమానంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే సగానికి బాధ సగం పోతుంది. బాధంతా నింద వల్లే వస్తుంది. వాళ్ళన్నారు బాధ వల్లే వస్తుంది. రెండింటినీ సమానంగా మాస్టర్ తీసుకుని కలిగారు. నిత్య జీవితం ఆయన ఎప్పుడు హ్యాపీగానే ఉండేవాడు. మీరు గమనించి చూసుకోండి, మనం 50% బాధలు మనకి వీటి వల్లనే వస్తాయి. వాళ్ళు ఇలా అన్నారనో లేకపోతే అది ఇలా జరిగిందనో చేస్తాం. ఈ రెండు మనం సెట్ చేసుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా. ఇది ఇలా జరగలేదనో, అలా జరిగితే బాగుండేదనో, వాడు ఇట్లా అనుకున్నా ఉంటే బాగుండేదనో, నన్ను అనవసరంగా అన్నారనో, అవి ఏమి మాస్టర్గా పట్టించుకునేవాడు కాదు. ఇవన్నీ కూడా చూడండి, ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేస్తాం. కొన్ని చోట్ల మనందరికీ తెలుసు, చేసినా మనం మాట్లాడాల్సి వస్తుంది కదండి. ఒక్కొక్కడే ప్రయత్నం చేయకపోయినా వాడు పొగడత రావచ్చు. ఇవన్నీ ఇది ఇలా చెప్పారంటే మనం అన్నీ కూడా నేను మాస్టర్ గారు చెప్పారు. మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఎంత పడాల్సి వస్తుంది. ఇది మన పూర్వకర్మ ప్రభావం అనుకొని ఓపికగా ఉండగలగటము చెప్పినంత సులువుగా, మైకిచ్చి చెప్పినంత సులువుగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తూ ఇక చివరిగా లాస్ట్ పాయింట్, వీటితో పాటు మాస్టర్ గారు కూడా చెప్పారు, మన సమయాన్ని మొత్తాన్ని జీవితంలో మన డ్యూటీ మనది అయిపోయాక దాన్ని పర్ఫెక్ట్గా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు మాస్టర్ గారు నిత్య జీవితంలో డ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది వదిలిపెట్టకూడదన్నారు, ఆయన చేసి చూపించారు. అలా అది అయిపోయాక సాధ్యమైనంత వరకు భగవంతుని నిరాశ్రవణము చక్కగా మనము ఏదో ఒక గ్రంథం, లేదా మాస్టర్ గారు మన కోసం ఏదో గ్రంథాలు రాశారు, భాగవతం చదువుకోమన్నారు, జ్ఞాన
వెంకటేశ్వర భగవద్గీత చదవమన్నారు, వార్తాలాపం రాశారు, సుబ్రహ్మణ్య మాస్టర్ గారు ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేశారు. ఏదో ఒక గ్రంథాన్ని చక్కగా లీలాశ్రవణము, చింతనము, లీలా చింతనము, నామస్మరణ చేసుకోవడము, మన విద్యుత్ ధర్మాలతో పాటుగా మిగతా సమయాలలో, విరామ సమయాలలో సాంసారికమైన బాధ్యతలు నిర్దిష్టంగా నిర్వహించుకోవడము, వీటిలోనే మన కాలమంతా ఇమిడిపోయేలా చూసుకోవాలి. అంటే మన మన ప్లానింగ్ మొత్తము దీనిలో సెట్ చేసేసుకోవాలి. ఎంత బాగా చెప్పాడు చూడండి. టైం అయిపోయింది, కాసేపు నిమిషాలు టైం ఉంది, కాసేపు 2 భజనలు చెప్పుకుందాం, కాసేపు నామం చేసుకుందాం, కాసేపు మాస్టర్ గారి యొక్క వైరాగ్యం గురించి ఆలోచిద్దాం అని మహాత్ముల మధ్య ఉండేటువంటి ఏకత్వాన్ని గురించి ఆలోచిద్దాం. మాస్టర్ గారు చెప్తారు, నిజంగా ఉన్నదంతా ఒకటే అనేటువంటి స్థితిలో మహర్షి ఎలా ఉన్నాడు, బాబా ఎలా ఉన్నాడు, వాడి స్థితి ఎలా ఉంటుంది. అలా మనం విరామ సమయం మొత్తం మనకి టైం ఉన్నప్పుడల్లా మన మైండ్ అటువైపుకి తోస్తుండొచ్చు నిత్య జీవితంలో. అది చేస్తూ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడండి మాస్టర్ గారు. రాత్రి ఇది మాస్టర్ గారు గ్రంథంలో రాశారు, ఇలా చెప్పింది అఖండాచల స్వామి చెప్పారు. మీకు ఆనందమాయమ్మ చరిత్రలో చివరి ఒక చోట ఆయన చెప్తారు. ముఖ్యమైనదిగా ఇది కూడా చేర్చాను. రాత్రి భోజనం అయిన తర్వాత మనం ఎవరి పట్ల ఎటువంటి భావాలు వహిస్తున్నామో ఎవరికి వాళ్ళని ఒకసారి సిన్సియర్గా చూసుకోవాలి. ఎందువలన అంటే ఇందాక మీకు మొదట్లో మనం చేశాను, మనకి కొన్ని ఇష్టాలు, మనకి ఒక జబ్బు చెప్పుకున్నాం కదా, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎటువంటి తప్పు చేసినా మనకి తప్పు అనిపించదు కదండి. అది ఇష్టం లేనటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా మనకి తప్పుగానే అనిపిస్తుంది. అది కావాలని మనం తప్పుగా ఎత్తి చూపిస్తాం. ఇలాంటి కొన్ని గుణాలు మనలో ఉంటాయి. అందుకే మాస్టర్ గారు చెప్తారు, రాత్రి భోజనం అయిన తర్వాత మనము ఎవరి పట్ల ఎటువంటి భావాలు వహిస్తున్నామో కానీ అది అలాంటి అంటే భావం చాలా ఉంటుంది. అందరిలో మనకి ఉంటాయి. ఒకళ్ళ పట్లేమో చాలా రాగం వహిస్తాం, ఒకళ్ళ పట్ల ఉదాసీనంగా ఉంటాం, పట్టించుకోరండి. మూడోది ద్వేషం వహిస్తాం. ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉంటాయా? ఉండవు. ఈ 3 ఉంటాం. ఉంటే మన రాగంతో ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతాం. మూడోది కనీసం ద్వేషంతో ఉంటాం. ఈ 3 కనీసం లేకుండా ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, అలా ఉన్నప్పుడు ద్వేషం ఉన్నవాడిది మనకి తప్పులా అనిపిస్తూ ఉంటుంది, రాగం ఉన్నవాడిది ఏ తప్పు చేసినా మనకి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి గురించి ఒక మాట చెప్పాలి కాబట్టి భగవాన్ వెంకటేశ్వర సన్నిధిలో స్వామివారు అలాంటి వాడిని మెచ్చుకున్నారు. ఎలాగంటే అంటే మనకి ఇష్టమైన వాడు చేసేది కూడా తప్పు, వాడు తప్పు చేసేది తెలిసినా మనం సమర్థిస్తాం. అవునా? నేను చేశాను. అదే రోజిరెడ్డి గారు ఏం చేశారు, ఇక్కడ ఒక అతను చేసేది తప్పు అని ఖండించారు. అప్పుడు స్వామి ఏం చెప్పారు, అయ్యా నీకు ఈ రోజు లోపం వచ్చింది అంటే ఇక్కడ చూడండి, మన ఆచరణకి మన సాధనకి ఎక్కడ తేడా కనబడుతుందో చూసారు కదా. అలా ఆయన రోజిరెడ్డి గారు నిర్మమంగా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఒక లోపం వచ్చింది. అందువలన ఆయన చెప్తా అంటే అలాంటి భావాలు మనం వహిస్తూ ఉంటాయి. కొందరి పట్ల ఇష్టము, కొందరి పట్ల ద్వేషం అట్లా మాట్లాడటం వహించడం తెలిసి అంటే ఏంటి, ఎవరి పట్లైనా మాస్టర్ గారు అందరినీ ప్రేమించేవాడు, అందరి పట్ల సమానం ఉండేవాడు. ఎవరిన తప్పు చేసినప్పుడు స్పష్టంగా మనకి చెప్పేవాడు, ఒకే రకంగా చూసేవాడు. అది మనకు సాధ్యమైనంత వరకు అది ప్రయత్నం చేయాలి నిత్య జీవితంలో. అది చాలా అసిధార వ్రతం లాంటిది, కష్టం లాంటిది అయినప్పటికీ కూడా అది ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే ఆయన చెప్పాడంటే అలా చేస్తేనే భగవంతుడు ప్రేమించగలుగుతాం, సమానంగా చూడండి. ఆయన చెప్పాడు ఏంటో అందరినీ భగవంతుడు ఎలా కనపడుతుంది ఏమనండి, అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనపడతాడు. స్వామివారు చెప్పారు ఈ మాట. కాబట్టి భగవంతుని ప్రార్థించి అప్పుడు ఒకవేళ కొన్ని మనలో బలంగా ఉండిపోతాయి, మనలో పోనివి. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఇది నేను తీసేయగలను, మీరు తీసేయగలరు. అంత పెద్ద బల్ల మనం తీయలేము. అప్పుడు ఏం చేయాలి, ఇంకా బలమైన వాళ్ళు వచ్చి తీయాలి. అలాగే మనలో మనం తీసుకోలేము, మనకన్నా బలమైన వాడు ఆయన చెప్తే ఏం చేస్తాడు, ఆయన తీసిస్తాడు. అందువల్ల ఆయన చెప్పాడంటే భగవంతుని ప్రార్థించి బలహీనతల్ని తొలగించమని ప్రార్థించాలి, అప్పుడే పోతాయి. మాస్టర్ గారు శ్రేష్ఠ చెప్పాడు. ఎప్పుడు పోతాయి, నాలో ఈ బలహీనత ఉంది స్వామి, ఈ బలహీనతని నువ్వు తొలగించు స్వామి అని ప్రార్థించినప్పుడే అది పోతాయి. అంటే అర్థం ఏంటి, ప్రార్థించకపోతే పోవు. ఎందుకో గుర్తుకొచ్చింది, కృష్ణ గారు వాళ్ళ నాన్నగారు అమితాచార్య గారు మా విజయవాడలో ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఉండేవాడు, మనందరం కొంచెం అన్నిటికీ అలాంటి వాడు. గచ్చి బాగా ఉండేది. కోపుకుంటూ ఉంటే ఆయన ఏమంటారు, ఎందుకు ఇబ్బంది పడతావు, మందిస్తాను, హోమియోపతి మంది ఇస్తే తగ్గిపోతుందంటే అనంతాన్ని ఏం చేసినా బాగా కూడుకొని వేడి నీళ్ళు పోస్తే ఎంత సమ్మగా ఉంటుంది అన్నాడు. ఉంటే ఉంచుతూ అన్నాడు. మనం అంటే మన బాబాని కూడా పొరపాటున అడగం, సీరియస్ పోగడము అది పోగొడతాడు మనం భయం వేస్తుంది కదా. అది దాని ఇంట్రెస్ట్ పోగొట్టు అడగాలన్నా భయం వేస్తుంది.
మాట చెప్పాడు మాస్టర్ గారు. ఎందుకంటే మనకి బాబా కన్నా కూడా మనకి అదే దేవుడు, మన బలహీనతలే మన దేవుడు. అందుకనే మాస్టర్ గారు నవ్వుతూ అన్నారు. ఒక గురువు గారు అడిగాక శిష్యుని, స్వామి ఎన్ని లోకాలు పెట్టి ఎవరి లోకం వాడినానైనా అన్నారు. అందువల్ల ఎవడి దేవుడు వాడుకుంటాడు కదండి. అందువలన మనము భగవంతుడినైనా విడుస్తామేమో కానీ మన బలహీనతను మటుకు విడుచుకోవడానికి ఇష్టపడినంత వరకు మనం ఇలాగే ఉంటుంది. కాబట్టి అటువంటి భావాలు, అందువల్ల నిజాయితీగా మనము ప్రార్థిస్తేనే ఆయన పొందుతాడు. లేకపోతే నీకు నచ్చి ఆయన అందరూ బాగుంది అయితే ఒప్పుకోండి, అంతే ఏమిటండి కదా. బాబా కూడా ఏమిటంటే బాగుంది ఇంటికి ఒప్పుకోండి. అందువలనే ఇక్కడ ఒక ఘాటైన మాట మాస్టర్ గారు చెప్పారు. అందువలననే ఎక్కువ మంది మానవులు పూజలు, యాత్రలు, సత్సంగాలు చేసిన భగవంతునికి కించిత్తు కూడా దగ్గరవ్వదు. అందువల్ల ఎన్ని చేస్తున్నా, ఎంత సాధన చేస్తున్నా ఇటువైపు నుంచి వచ్చేటువంటి మార్పు అనేది రాదు. కాబట్టి మీకు నేను మనవి చేస్తున్నాను, నీలో మార్పు రాలేదని అది మనం ఇంకొకరికి చూపించేటువంటి అందుకంటే మనకు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా లోతైనటువంటి కథ, చిన్న కథ చెప్తాను, ముగించేస్తున్నాను. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఓ రాజుగారు వచ్చి దగ్గరికి ఒక మహానుభావుడు వచ్చినప్పుడు, ఒక సన్యాసి వచ్చినప్పుడు రాజుగారు అంటారనమాట, స్వామి మహానుభావ మీరు చాలా గొప్పవాడు, మీరు ప్రపంచాన్ని విడిచిపెట్టేశారు, సాధన చేసుకుంటారు అంటే ఆయన చెప్పాడంటే నాకన్నా నువ్వే గొప్పవాడివి అంటాడు సన్యాసి. అదేంటి స్వామి అంటే ఆయన అంటాడనమాట, ఏమంటాడంటే మేము లౌకికమైనవి తుచ్చమైనవి తెలుసుకున్నాము కాబట్టి విలువ తక్కువైనవి, కాబట్టి విలువైనది ఎవరు? భగవంతుడు. విలువైన భగవంతుడి కోసం ఏం చేశాము? విలువలేని లౌకికమైన వదిలిపెట్టేశాడు. నువ్వేం చేస్తున్నావు? విలువైనటువంటి భగవంతుడు వదిలేసుకున్నావు, నువ్వే గొప్పవాడు. కాబట్టి మన విలువైన భగవంతుడిని మాస్టర్ గారిని వదులుకొని ఇవన్నీ పట్టుకొని మనం వేలాడుతూ ఉన్నాము. కానీ ఇవి పోగొట్టుకోవాలని కోరుకో మనసులో కదండి. ఇలా పొరపాటు కూడా అనుకోము. అలా అందుకే అన్నాడు, ఇవి లేకపోతే గురువారం వస్తే గుళ్ళు పిలిచి హౌస్ఫుల్ సత్సంగాలు కొత్త హౌస్ఫుల్. ఎందువల్ల మనం ఒకరితో ధరించలేకపోతున్నాం అంటే అదే మన బలహీనతలే మనకి మన సాధన కన్నా కూడా మనకి ఇష్టమైనవి అయిపోతున్నాయి. అందుకే మాస్టర్ గారు ఒక చోట అంటారు అనమాట, ఒక అతనికి హెల్ప్ చేస్తుంటే ఆయన అంటాడు, వాడికి నువ్వే హెల్ప్ చేయకు అంటాడు. ఏంటంటే వాడి బ్రాండ్ సిగరెట్ కాబట్టి వాడు కోట దాకా నడుచుకుని పోతాడు. అంత ఇష్టమైన వాడు ఈ పని చేసుకోలేడు అంటే బతకస్తున్న వాడు వాడికి వెతికి అంటే హెల్ప్ కూడా ఎలా చేయాలో చెప్తున్నాడు. వాడు బతకస్తున్న వాడికి హెల్ప్ చేస్తూ ఎందుకు, వాడి అవసరమైతేనే వాడు కోట దాకా నడుచుకునే సిగరెట్ తెచ్చుకుంటాడా? చూడండి, ఇలాంటి బలహీనతలను అని చెప్పారు. అందువలనే ఎక్కువ మంది మానవులు పూజలు, యాత్రలు, సత్సంగాలు చేస్తున్న భగవంతుడికి కించిత్తు కూడా దగ్గర అంటే దానికి అంటే దాన్ని అలా జీవిస్తూ ఉంటాం, దాని ధోరణిలో దాన్ని జీవిస్తూ ఉంటాం, దీని ధోరణిలో దీన్ని జీవిస్తూ ఉంటాం, ఇలా స్పీచ్ చెప్పేస్తూ బతికిస్తూ ఉంటాం, మేము వినేస్తూ ఉంటాం. మనకి కించిత్తు కూడా ఉండదు. కాబట్టి కనీసం ఈ మాస్టర్ గారు అలా కాదు, ఆయన 17వ ఏటనే దత్తస్వామి మహానుభావుడు, అది అందులో పక్కన పెట్టి ఆలోచిద్దాం, ఎందుకు జన్మించాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన దాని ప్రకారం ఒక్కసారి అన్వేషణ చేసుకున్నారు కదండి. ఆయనకి ఏది కావాలో నిర్ణయించుకున్నారు, పొందారు. సాయినాథ్ దగ్గర అనుభూతి పొందాడు. వెనక్కి తిరిగి చూసారా? ఆయన ఇంద్రుడు అన్నవాడున్నారు, చంద్రుడు అన్నవాడున్నారు, గురుగారు మారిపోయాడు అన్నవాడున్నారు. రకరకాల ఏది వచ్చినా ఆయన రూట్ అంతా ఎక్కడిందండి, సాయినాథుడు అన్న ట్రాక్ మీదే ఆయన పెట్టాడు. ఎక్కడైనా డిబేట్ అయ్యేదా? అలా డిబేట్ అవ్వకుండా మనకి ఎన్నో డిబేట్స్ చదివే విషయం. కాబట్టి మనం ఈ సమ్మేళన పరంగానైనా మనందరం ఎవరికి వాళ్ళం నిజాయితీగా మాస్టారు మా యొక్క బలహీనతల్ని తొలగించి మేము కూడా సాయినాథుడు ఎందుకంటే సాయినాథుడు మాస్టర్ ఇద్దరు నేను ఒక్కడే ఉన్నాడు. సాయి మాస్టర్ వైపు నడవగలిగేటువంటి శక్తినిస్తూ ఆ పరంగా మా ఆధ్యాత్మిక జీవితం, మా నిత్య జీవితం అంతా కూడా మీ స్మరణలోనే నిలవాలి. అనవసరమైనటువంటి ఎన్నో అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మా మాస్టర్ గారు కూర్చోడంటారు, ఒకరోజు ధ్యానం చేసి పారాయణ కానీ సాధన కానీ 10 రోజులు మానేయటం అంటే ఎలాంటిది అని అంటే ఒక దొరికినటువంటి లేడిని వదిలేసినట్టే, దొరికినటువంటి పక్షిని వదిలేసినట్టే అన్నట్టు. మహానుభావుడు దొరికి దాన్ని వదిలేస్తే మన దొరకదండి. అందువల్ల మన మనసుని కొంత టైం దాకా ట్యూన్ చేసి వదిలేసేవారు కూడా నిజ జీవితంలో చాలా మంది చేస్తారు. చేస్తే ఏకాహాన్ని చేస్తారు. 3-4 గంటలు ఏకదానిగా కూర్చొని వాసుదేవ స్వామి దగ్గర కూర్చొని ఒక ఆవిడ ఉంటుంది, స్వామి మాకు మంత్రోపదేశం చేయమని చేయండి. అమ్మ వద్దమ్మా అంటాడు. ఏంటంటే నువ్వేమో వంట చేయవు, ఆయన ఏమో కూర్చుంటాడు, నువ్వు
నువ్వు మా జపం చేసుకుంటూ కూర్చుంటూ ఆయన మొహం మార్చుకుంటాడు ఎందుకమ్మా అంటే పడితే నమ్ముకుంటారు. అలాగా అంత అంత విగరస్గాను మనము చేయడానికి ప్రయత్నము చేయలేదు. ఒకేసారి 90% తర్వాత 0% కాకుండా నిత్య జీవితం అంతా కూడా ఇప్పుడు మనము మాస్టర్ గారు పారాయణ కాని సమయాల్లో ఎలా చేయాలో నేను ఈ సమయాన్ని పుట్టిస్తున్నాను. ధ్యానయోగ సంవత్సరంలో ఇలాంటి గ్రంథాలను మాస్టర్ గారు పొందుపరిచారు. గొట్టి నీలాంటూ కుచిత్రే చదువుకుంటూ గొట్టిగా కాకుండా ఈ మిగతా గ్రంథాలు కూడా విరామ సమయంలో తిరిగిస్తూ ఉండవలసిందిగా ప్రార్థన. అలా చేస్తూ ఉన్నప్పుడు మిగతా టైంలో ఎలాంటి సాధన పద్ధతులు గడపాలో చెప్పారు. అవన్నీ కూడా చేసుకుంటూ కొంచెం కొంచెం ప్రయత్నం చేద్దాం. రోజు కొంత సమయం మన వ్యక్తిగత జీవితం గడుపుకున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ దత్త సాయి మాస్టర్ ఉందని చెప్పుకుంటూ